నర్సరావుపేట మండలం ఇకుర్తి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కులం, మతం, వర్గాలు తేడా లేకుండా పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొడ్డపాటి పేరయ్య, మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ కనుమూరి రమేష్, వికలాంగుల సంక్షేమం సంఘం మాజీ చైర్మన్ గునుగుంట్ల కోటేశ్వరరావు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు కూరపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అరవింద్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి, మన మంచి ప్రభుత్వ నాయకత్వం వర్ధిల్లాలి, మన మంచి ప్రభుత్వ నాయకత్వం. వెరీ గుడ్. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, అవునా కదా? మీరు బాగా చదువుకోవాలి, ఉద్యోగం రావాలి. చెప్పండి. వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం. మరి ఏదైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల ప్రకారం మరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తూ ఏదైతే హామీలు ఇచ్చామో ఎలక్షన్ ముందు హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్న ప్రజలు. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం మరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు మరి డిఎస్సిని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 1700 మంది ఉద్యోగస్తులు, బీఈడీ చదివిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం 17,000 డిఎస్సి ఎగ్జామ్ పెట్టి మరి చదువుకున్న బీఈడీ పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో జీవో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మూడో జీవో కూడా మరి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. రైతులు ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఏ విధంగా నష్టపోతున్నారో తెలియజేస్తూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మరి ఉమ్మడి కూటమి ద్వారా నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా పాల్గొని మరి విజయవాడ ప్రజలందరూ కూడా ఆదుకున్న ఘనత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అదేవిధంగా కౌలు రైతులను ఆదుకోవడానికి, రైతు బిడ్డలను ఆదుకోవడానికి, అదేవిధంగా బీసీలకి 50 ఏళ్ళు దాటిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు కూడా మరి 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ మరి మంజూరు చేయటం, వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ని మరి పెంచి వాళ్ళ ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పూర్తిగా 100% వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటి కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని, ఇది మంచి ప్రభుత్వాన్ని అందరూ కూడా ప్రజలు కొనియాడుతున్నారు.